ఫ్యూచర్ సిటీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 300 ఫీట్ల రోడ్డు కోసం తమకు చెప్పకుండానే భూమిలో కడ్డీలు పాతారంటూ ఓ రైతు ఆత్మహత్యకి ప్రయత్నించాడు. రంగారెడ్డి కలెక్టరేట్ గేట్ ముందు రావిద్యాలకు చెందిన రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు రైతులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి సమాచారం పరిహారం ఇవ్వకుండానే ఫ్యూచర్ సిటీ కోసం భూములు లాక్కుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. 300 ఫీట్ల రోడ్డుకు కడ్డీలు పాతారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిద్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి కందుకూరు మండలం బేగారి కంచ ఫ్యూచర్ సిటీ వరకు ప్రభుత్వం 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును నిర్మించనుంది. దీనికోసం 449.27 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి సేకరించనుంది. ఈ మేరకు గ్రామాల వారీగా రైతులు వారు కోల్పోతున్న భూముల వివరాలను వెల్లడించింది. ఆ భూముల్లో ప్రస్తుతం 300 ఫీట్ల రోడ్డుకు హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో కడ్డీలను పాతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూ గ్రామానికి చెందిన రైతులు సర్వే నెంబర్ 13 గల పట్టా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. భూమిలో ఇటీవల సర్వే నెంబర్ ప్రకారం 13లో మొత్తం భూములు పోతున్నాయని చెబుతున్నారు. ఇలా అయితే తాము బతికేదిలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. అందరిది 13వ నెంబర్ సర్వే నెంబర్ మ్యాక్సిమం అలా మొత్తం ఒక రైతు తప్ప కన్మలు అందరిది పూర్తిగా పోతుంది. 90% పోతుంది ల్యాండ్. మాతో ఎటువంటి చర్చలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు వాతరం జరిగింది, సర్వే చేయడం జరిగింది. మేము మా పొలంలో మాకు వెళ్ళకుండా ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెడలు బట్టి దొబ్బిండు. అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి కడీలు వాతరం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, మాతో ఏం మాట్లాడకుండా, ఇక ముందా లేదు ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇండ్లలో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం. లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకోనికి వెనకాడలేం. మా పొలాలు అయితే వదులుకోం. మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు. ఇక అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు. ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. మాది ఉన్న పొలము 3 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు పోవడము, 2.5 ఎకరాలు ఉంటే పూర్తిగా పోవడం, పూర్తిగా మామూలని సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం ఈరోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ చేసారు మమ్మల్ని. మాకు గత్యంతరం లేక మేము ఆత్మహత్యకు ప్రయత్నించాం.